అభివృద్ధి అనేది మాటలు కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని, కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ ప్రజల కష్టసుఖాలు పాలు పంచుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 49 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందిన 43 మందికి ముఖ్యమంత్రి సాయి నిధి నుండి మంజూరు చేసిన చెక్కులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తో పాటు స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజ్ రెడ్డి, జంగారై, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, నాయకులు యాదవరావు, చిరంజీవి, రమేష్ గౌడ్, పుల్లారావు, గోపాల్ రెడ్డి, ప్రభాకర్, గణేష్, మనోజ్ కుమార్, సుధాకర్, రాజశేఖర్ రెడ్డి, రాజా సింగ్, మోహన్ నాయక్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన, మన ఎమ్మెల్యే గారు నాయకత్వాన మరి ఏదైతే ఇప్పుడు 47 కళ్యాణ లక్ష్మి, మరి 49 అది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి వేరే మండలి పోయేది కాబట్టి కళ్యాణ లక్ష్మి మొత్తం చెక్కులు ఎంఆర్ఓ గారు ఇస్తారు. మరి సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ మొత్తం చెక్కులు మా దగ్గర ఉంటాయి, మేము వచ్చి అందరికి ఇవ్వగలుగుతాము. కాబట్టి మీరు తొందరపడద్దు, అందరికి చెక్కులు వచ్చినాయి. మీకు ఎవరైతే పేర్లు ఉన్నాయో మొత్తం చెక్కులు మా దగ్గర ఉండి అందరికి ఇవ్వగలుగుతాం. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు పోయేది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మరి కళ్యాణ లక్ష్మి రాని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే మన బాస్ ఆధ్వర్యంలో మరి కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించాలి. అంతేకాకుండా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం నిజంగా ఈ 1 ఇయర్లో, ఈ 9 నెలల్లో మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా సరే శంకరపేట తరఫునికి మా పేదల పెళ్లిది అన్నంతా నాటినే పేదల పెళ్లిది. అందులో మరి వారి వారసుడు మన రోహిత్ బాబు గారు అతని అడుగుదారుల్లో నడుస్తూ అంతకంటే ఎక్కువ మరి మొన్న 50 కోట్లు ఓన్లీ మన శంకరపేటకే 50 కోట్ల ఫండ్ తీసుకొచ్చి అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీకు అంతేకాకుండా ప్లీజ్ దయచేసి మీరు ఇంతవరకు కళ్యాణ లక్ష్మి అయినా సరే సీఎంఆర్ఎఫ్ సరే మీరు తెచ్చింది చెప్పుతూ ప్రజలకు ఒక్కసారి మీరు కూడా మాట్లాడి వాళ్ళందరూ మీరు మాట్లాడాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఒకటే నిమిషం టైం లేదు కాబట్టి ప్లీజ్ దయచేసి మాట్లాడాలని కోరుతున్నాను. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా మండల ముఖ్య నాయకులు, మా మండల అధ్యక్షులు గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, అదేవిధంగా మరి వాళ్ళ చెక్కులు తీసుకోవడానికి విచ్చేసిన మా మహిళా సోదరులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరూ కూడా మరి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీకు తెలుసు
గత 10 ఏళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మెదక్ని మన శంకరంపేటని భ్రష్టు పట్టించారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతా ఉన్నాయి. 8 నెలలు అయిపోయినాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు, మన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన, ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పా అని చెప్పి. అంటే ఎన్నికల ముందు కూడా అవే సేవా కార్యక్రమాలు చేసినాం, ఎన్నికల తర్వాత కూడా మరి మా సొంత డబ్బులతోటి వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. నేను ఇవాళ ఒకటే అడుగుతున్నా, ఎన్నికల తర్వాత ఎవరైనా జేబులోకి వెళ్ళి రూపాయి తీస్తారా? తల్లి రూపాయి తీస్తారా? ఎన్నికల తర్వాత ఓట్లకి ఇస్తారు, వాళ్ళ గాయమవుతారు. మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులతో మన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీరు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా మరి మన శంకరంపేట మండలికి దాదాపు 50 కోట్లు పెట్టి మరి అలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. అదే మరి ఇంతకు ముందు మరి 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి వచ్చింది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అదే మనం వచ్చిన 8 నెలల్లోనే మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఏదున్నా మేము మాటలు చెప్పాం, ఏదున్నా చేతలలో చేసి మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకొని అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఇప్పుడు ఎన్నికలు లేవు, నాకేమైనా ఓట్లు ఉన్నాయా? నేనేమైనా ఓట్లు వేసేది ఉన్నదా? అయినా కానీ ఆ రోజు ఏదైతే చెప్పినానో ఎన్నికల ముందు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పుడే కాదు, నేను బతుకున్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మనం ఇట్లనే కలిసి ఉంటాం. ప్రతి సమస్యలు కూడా మనం ప్రతి కష్టంలో కూడా పాలు పంచుకొని అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చుకుంటూ మన మెదక్ నియోజకవర్గాన్ని, మన శంకరంపేట మండలిని బ్రహ్మాండంగా మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మరి మాటిస్తూ మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.